వచ్చే 24 గంటల్లో 8 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదల అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. అటు ఏపీలోని 17 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సముద్రంలో భారీ అలజడితో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం సూచించింది. కాకినాడ, మచిలీపట్నం పోర్టులకు 4వ నంబరు ప్రమాద హెచ్చరిక, కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, నిజాంపట్నం, కృష్ణపట్నం, వాడరేవు పోర్టులకు 3వ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. మోంథా సైక్లోన్ ఎఫెక్టుతో ఏపీలోని కోనసీమ జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. పలు మండలాల్లో పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీస్తుండటంతో కరెంటు సప్లై నిలిచిపోయింది. గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. తుఫాన్ ఎఫెక్టుతో వైజాగ్కు వచ్చే 16 రైళ్లు రద్దయ్యాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. తుఫాను సహాయక చర్యల కోసం తూర్పు నౌకదళం సన్నద్ధమైంది. తుఫాన్పై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు అధికారులతో రివ్యూ చేస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ముంపు ఉన్న ప్రాంతాల్లో 2194 పునరావాస కేంద్రాలను ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలిపారు అధికారులు. తీర ప్రాంత వాసులను ఇప్పటికే ప్రత్యేక శిబిరాలకు తరలిస్తున్నారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం 1000 ప్రత్యేక బృందాలతో పాటు 1200 మంది సిబ్బందిని నియమించింది ఏపీ సర్కార్. మోంథా తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తుంది. మచిలీపట్నం, మంగినపూడి బీచ్ దగ్గర ఉధృతంగా అలలు ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతంలో బలమైన గాలులు, వర్షం కురుస్తోంది. మచిలీపట్నానికి 280 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రమైంది. తుఫాన్ ప్రభావంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని ఆదేశాలు ఇచ్చారు. ప్రజల అత్యవసర పరిస్థితులుంటేనే తప్ప బయటకు రావద్దన్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను రిలీఫ్ సెంటర్లకు తరలించారు. మరోవైపు విపత్తు ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెడీగా ఉన్నారు.